సో సింపుల్ స్కిన్ కేర్ అయితే చేసుకుంటున్నాను నేను. సో చిన్నప్పటి నుంచి మా మమ్మీ అప్పలు కూడా వేసేవారు ఇంట్లో, సో అందుకని వేస్తున్నా. హ్యాపీ యుగాది. నా కొడుకు మంచిగా ట్రెడిషనల్ అటైర్లో రెడీ అయిపోయాడు అనమాట. కొత్త బుక్స్ లిక్లేష్వి 6th స్టాండర్డ్ బుక్స్ అయితే వచ్చేసాయి. సో అవన్నీ తీసాడు. నేనైతే ఈరోజు ఒక చాప్టర్ అయినా చదవమని చెప్పాను, సో తీస్తున్నాడు. సో అనుకోకుండా ఫీవర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నాను. సో సింపుల్ స్కిన్ కేర్ అయితే చేసుకుంటున్నాను నేను. మన ఏమంటారు విష్ కేర్ వాళ్ళది SPF 50 అనమాట. ఇది చాలా బాగుంటుంది సన్ స్క్రీన్. సో అదైతే రాసేసుకుంటున్నాను. లాక్మీ వాళ్ళ లిప్ బామ్. సో హెయిర్ బాత్ అయింది కాబట్టి హెయిర్ కేర్ సింపుల్. ఇది కూడా విష్ కేర్ వాళ్ళది హెయిర్ గ్రోత్ సిరమ్ అన్నమాట. అండ్ హెయిర్ సిరం వచ్చేసి లోరియల్ వాళ్ళది హెయిర్ సిరం. ఇది యూజ్ చేస్తున్నాను. సో ఎస్ ఇప్పుడు వచ్చేసి తలకి క్లిప్ పెట్టుకొని మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే. పళ్ళు. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. కలర్ఫుల్గా ఉంది కదా. నెక్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట విత్ థ్రెడ్స్. హ్యాండ్స్ కూడా ఇట్లా థ్రెడ్స్ వస్తాయి. ఇది కట్టుకోవాలి ఇంకా. అండ్ కింద వచ్చేసి మనకి కోడ్ సెట్లా ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది. వెరీ కంఫర్టబుల్. సో ఇంత కంఫర్టబుల్గా ఉంది కాబట్టి పనులు చేసుకోవడానికి బాగుంటుంది, అందుకే తీసుకున్నాను. సో కొత్త బట్టలే వేసుకోవాలి కాబట్టి కొత్త బట్టలు వేసుకున్నాను ఫ్రమ్ అమెజాన్. మీకు లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా చాలా కంఫర్టబుల్గా ఉన్నది. కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట. అండ్ చూడ్డానికి కూడా మంచి పాపప్ కలర్స్ టైప్లో ఉంది. నేను పచ్చడికి సంబంధించినవన్నీ తిండి అంటే ఏవేవో తెచ్చారు. ఇన్ని ఉల్లిపాయలు. మా ఇంటి ఇదే బాధ అనమాట. ఏదైనా ఒకటి చెప్తే 10 తెస్తారు. ఇన్ని సపోటాలు ఉండేది ఇద్దరం. ఉగాదికి సంబంధించి తెమ్మంటే ఏం దొరికితే అది తెస్తాడు ఆయన. ఏది బాగుంది అనిపిస్తే అది తెచ్చేస్తాడు అనమాట. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ. బెల్లం కూడా రెడీ, తురిమేసుకున్నాం. అండ్ మనకి ఫుడ్ కూడా రెడీ. సో చింతపండు వేసేసాం కాబట్టి ఇప్పుడు మంచిగా వేప పువ్వు కూడా వేసేసుకుంటున్నాం. అండ్ దీని తర్వాత బెల్లం తురుము. అన్నీ ఈక్వల్గా వేయాలంటారు కదా, సో అట్లా ఈక్వల్గా వేస్తాం. సో చిన్నప్పటి నుంచి మా మమ్మీ అప్పలు కూడా వేసేవారు ఇంట్లో, సో అందుకని వేస్తున్నా. కొంచెం చెరుగడ్డలు.
అండ్ ఇది కూడా వేస్తాము. అంటే నాకు అలవాటు చిన్నప్పటి నుంచి మమ్మీ వేపిన పప్పు వేయడం. మా మమ్మీ వాళ్ళు ఏది నేర్పించారు అదే తెలుస్తుంది, ఇంకేం చేస్తాం. సో అన్నీ వేసేసినట్టే చక్కగా గరటితో కలిపేసుకుంటాం. ఇంతే, సింపుల్. ఉగాది పచ్చడి రెడీ. ఇంక నైవేద్యం పెట్టేసుకున్నాము. మంచిగా రెడీ అయిపోయింది నా ఉగాది పచ్చడి. కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి. కొంచెం బెల్లం కరగాలి, అందుకే కలుపుతున్నా. తురిమెల్లు అప్పటికి, సో ఇంకొంచెం ఉంటే కరిగిపోతుంది అనమాట. హ్యాపీ యుగాది. నా కొడుకు మంచిగా ట్రెడిషనల్ అటైర్లో రెడీ అయిపోయాడు అనమాట. నలుగు పెట్టి స్నానం చేసి. ఏంటి ఫీలింగ్ నలుగు స్నానానికి? నలుగు స్నానం అస్సలు ఇష్టం ఉండదు. అస్సలు ఇష్టం ఉండదా? అస్సలు. కొత్త బుక్స్ లిక్లేష్వి 6th స్టాండర్డ్ బుక్స్ అయితే వచ్చేసాయి. సో అవన్నీ తీసాడు. నేనైతే ఈరోజు ఒక చాప్టర్ అయినా చదవమని చెప్పాను, సో తీస్తున్నాడు. సో ఎస్, బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఏం జరిగిందంటే ఇప్పుడే కళ్ళు తిరిగి పక్కన కూర్చున్నాను అనమాట. సో లాస్ట్ 5 days నుంచి షెడ్యూల్ మొత్తం నాన్ స్టాప్గా ఎండలో షూటింగ్ అయితే చేశాను. అసలు గ్యాప్ కూడా లేదు, 1 day కూడా గ్యాప్ రాలేదు. అందుకని చెప్పి నిన్న కూడా ఇంటికి వచ్చేసరికి 9:30 అయింది. సో అసలు హెల్త్ సహకరించట్లేదు, కొంచెం ఇట్లా చాలా నీరసంగా ఉందన్నమాట. అందుకే చెయ్యాలి, చాలా కష్టపడి చెయ్యాలి అని అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. సో ఇంక ఇప్పుడు చీర కట్టుకునే ఓపిక కూడా లేదు. నిజంగా వాస్తవంగా చెప్తున్నా, ఫ్రాంక్గా చెప్తున్నా, చీర కట్టుకునే ఓపిక కూడా లేదు. చూడాలి, ఇంకా లైట్గా అట్లా వంట చేసుకోండి లంచ్కి. సో ప్రస్తుతానికైతే పచ్చడి అయిపోయింది, పూజ అయిపోయింది, ఇంకా తినాలి. దానికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. కొంచెం బాగా తిందామని. మంచిగా ఈరోజు రెడీ అయిద్దాము, మేకప్ వేసుకుందాం అన్నీ అనుకున్నాను, బట్ కుదరట్లే. బట్ ఏంటంటే మేము ముందే ఏం చేసామంటే ఈరోజు ఈవినింగ్ మూవీ టికెట్స్ అయితే తీసుకున్నాము. సో మూవీకి వెళ్దామని చెప్పేసి. నీకు చెప్పానా? నేను చెప్పానా? నీకేం చెప్పలేదు. ఎందుకు చెప్పాలి? సో ఈవినింగ్ అయితే మూవీకి వెళ్తాము. మ్యాడ్ స్క్వేర్, కొంచెం నవ్వుకోవడానికి బాగుంటుంది కదా సినిమా. మ్యాడ్ స్క్వేర్ సినిమా. మ్యాడ్ 2 లాగా ఇంకొక సినిమా కామెడీ ఉంటుంది కదా మూవీ. చూడాలి, డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నా.
హలో, సో ఐఎమ్ బ్యాక్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో అనుకోకుండా ఫీవర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నాను. సో నేను నా శారీ చూపిస్తాను. ఉగాదికి కొత్త శారీ ఉంటుంది కదా, ఆ శారీ చూపించేస్తాను. బ్యూటిఫుల్ పింక్ శారీ తీసుకున్నాను నేను. ఇట్లా ఉంటుంది అనమాట బార్డర్ అంతా, అండ్ శారీ అంతా ఇట్లా ప్యారెట్ డిజైన్ వస్తుంది. మంచి పింక్ కలర్ అండ్ ఫుల్ బ్యూటిఫుల్ క్వాలిటీ ఉంటుంది. అండ్ పళ్ళు అంతా ఇలా వస్తుంది, రిచ్ పళ్ళు. చాలా నచ్చి నేను తీసుకున్నాను. ఎలా అని ఈరోజు కట్టుకుందాం అనుకున్నాను, బట్ కుదరలేదు. బట్ కడతాను, ఖచ్చితంగా కట్టి ఫొటోస్ నా ఇన్స్టాగ్రామ్లో పెడతాను. సో దీనికి వచ్చేసి బ్లౌజ్ చూడండి ఎంత మంచిగా చేయించుకున్నాను. వైట్ మీద పింక్ ఫ్లవర్స్తో ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్. హ్యాండ్స్ కూడా మంచిగా వర్క్ అదంతా చేయించాను అనమాట. పింక్ కాంబినేషన్ అనమాట వైట్ మీద. చాలా నచ్చింది నాకు. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్నది ఫ్రమ్ శ్రీ గణేష్ బొటిక్, శ్రీ గణేష్ ట్రెండ్స్ బొటిక్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది వాళ్ళకి. అలాగే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది. సో వాళ్ళ లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది నా ఫస్ట్ శారీ కాదు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ రీసెంట్గా జగదాత్రి సీరియల్లో కూడా వేసుకున్నాను. ఒక బ్యూటిఫుల్ శారీ, లైట్ పింక్, ఈ పింక్ ఉంది కదా బేబీ పింక్, ఆ కలర్లో ఉన్న ఒక శారీ వేసుకున్నాను అనమాట. చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అండ్ వాళ్ళ దగ్గర కూడా చాలా మంచి క్వాలిటీ శారీస్ అయితే ఉన్నాయి. సో ఇట్లాంటి బ్యూటిఫుల్ శారీస్ మీకు కూడా కావాలి అనుకుంటే వాళ్ళ పేజ్ని ట్యాగ్ చేస్తాను. అండ్ అలాగే అదే ట్యాగింగ్ అంటే నేను కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో ఒకసారి చూడండి వాళ్ళ పేజ్ని. ఈ వర్క్ అంతా వాళ్ళే చేసి నాకు స్టిచ్ చేసి మరీ పంపించారు. సో వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్, మగ్గం వర్క్, థ్రెడ్ వర్క్ అండ్ శారీస్ అన్నీ ఒకటే దగ్గర హ్యాపీగా చేయించుకోవచ్చు. వేరే వేరే చోట్లలో వేరే వేరే దగ్గర కాకుండా ఒక శారీ ఒక ప్యాటర్న్ ఇలా కావాలి, బ్లౌజ్ ఇలా వర్క్ ఉండాలి అదంతా అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు వీళ్ళని సంప్రదించండి. సో నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను అదనమాట. అండ్ ఇప్పుడే నేను కూర్చొని ఏం చేశానంటే రాశి ఫలాలు చూస్తున్నా. ఉగాది అంటే మనకి రాశి ఫలాలు కదా, ఊరికి సరదాగా అట్లా రాశి ఫలాలు చదువుదాము. అంటే ఆదాయం, వ్యయం, రాజపూజ, అవమానాలు ఉంటాయి కదా, అవి చదువుదాం ఊరికే సరదాగా. ఫస్ట్ మేషరాశి. ఆదాయం 2, వ్యయం 14. అంటే 2 రూపాయలు ఖర్చు పెడితే 2 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాలి? అప్పులు చేయాలి. సో చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. వీళ్ళకి రాజపూజ్యం 5, అవమానాలు 7. అమ్మో! సో తెలుసు కదా, రాజపూజ్యం అంటే పొగడ్తలు వచ్చేసి 5 ఉంటాయి, అవమానాలు వచ్చేసి 7 ఉంటాయి అనమాట, ఆ రేషియోలో. ఓ గాడ్. మేషరాశి కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వృషభ రాశి. ఆదాయం 11, వ్యయం 5. అంటే 11 రూపీస్ సంపాదిస్తే 5 రూపీసే ఖర్చు పెడతారు, మీతోనే దాచేసుకుంటారు అనమాట. సూపర్, మీకు ఇయర్ ఫైనాన్షియల్గా బాగుంది. అండ్ రాజపూజ్యం 1, అవమానాలు 3. జాగ్రత్తగా ఉండండి, మంచిగా బిహేవ్ చేయండి. వేరే వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. మిథున రాశి. ఆదాయం 14, వ్యయం 2. సూపర్. మిథున రాశి వాళ్ళకి అంటే 14 రూపీస్ సంపాదిస్తే 2 రూపీసే ఖర్చు అవుతుంది, మిగతాది హ్యాపీగా సేవింగ్స్ చేసుకోవచ్చు. వీళ్ళకి రాజపూజ్యం 4, అవమానాలు 3. సో కొంచెం ఓకే, బ్యాలెన్స్లో ఉంది. కర్కాటక రాశి. ఆదాయం 8, వ్యయం 2. సూపర్. 8-2. రాజపూజ్యం 7, అవమానాలు 3. నైస్. సింహరాశి. ఆదాయం 11, వ్యయం 11. ఈక్వల్. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు, ఈక్వల్గా మొత్తం అంతా ఫటాక్. రాజపూజ్యం 3, అవమానాలు 6. ఓ మై గాడ్, చాలా జాగ్రత్తగా ఉండండి సింహరాశి వాళ్ళు. కన్యరాశి. ఆదాయం 14, వ్యయం 2. మిగతా సేవింగ్సే. రాజపూజ్యం 6, అవమానాలు 6. సో ఈక్వల్ ఉంది మొత్తానికి. కన్యరాశి వాళ్ళకి చాలా బాగుంది కదా. తులారాశి. ఆదాయం 11, వ్యయం 5. నైస్. అండ్ రాజపూజ్యం 2, అవమానాలు కూడా 2, ఈక్వల్గా ఉంది. వృశ్చిక రాశి. ఆదాయం 2, వ్యయం 14. వృశ్చిక రాశి వాళ్ళు ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి ఇయర్. ఓ మై గాడ్. రాజపూజ్యం 5, అవమానాలు 2. ఇవి పర్లేదు, బాగానే ఉంది.
ధనుస్సు రాశి ఆదాయం 5, వ్యయం 5. అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంది. అండ్ రాజపూజ్యం 1, అవమానాలు 5. ఓ చూసుకోండి, 1:5 రేషియో కష్టమే. మకరం ఆదాయం 8, వ్యయం 14. రాజపూజ్యం 4, అవమానం 5. చూసుకోండి. కుంభరాశి ఆదాయం 8, వ్యయం 14. అండ్ రాజపూజ్యం 7, అవమానాలు 5. ఇది కొంచెం ఓకే. బట్ కుంభరాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది. మీనరాశి ఆదాయం 5, వ్యయం 5. అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అవుతుంది. రాజపూజ్యం 3, అవమానాలు 1. నైస్, గుడ్ గోయింగ్. సో ఇక్కడ ఏమని ఉన్నదంటే, నేను అసలు యాక్చువల్గా ఇదేదో మీమ్ వచ్చిందని చదువుతున్నా. మిథునం, కన్య, తుల స్టార్స్ అని పెట్టాడు. మేషం, వృశ్చికం, మకర, కుంభం ఇదొక స్టార్స్ అని పెట్టాడు. ఊరికే అండి అట్లా చదువుతున్నాను. మన ఫేట్, మన హార్డ్ వర్క్, మన టైం, ఇవన్నీ ఎలా ఉంటాయి, ఎప్పుడు ఎలా ఉంటాయో మనం కూడా ప్రెడిక్ట్ చేయలేము. మనం ఎప్పుడు మంచి కోరుకుంటూ ముందుకెళ్ళడమే, హ్యాపీగా ఉంటూ ముందుకెళ్ళడమే. ఏ సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేయాల్సిందే, తప్పదు. ఏది ఆగదు, టైం ఆగదు. అండ్ ప్రాబ్లమ్స్ ఎలా అయితే వస్తాయి, హ్యాపీనెస్ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తాయి. రెండు వస్తాయి కాబట్టి మనం దాన్ని ఎలా డీల్ చేసాము అనేదే ఒక్కొక్క లైఫ్ డిపెండ్స్ అపాన్ ఉంటుంది అనమాట. అంతే, ఊరికే సరదాగా చదివాను, ఇందులో ఇంకేమీ లేదు. సో అందరికీ బాగుండాలి ఈ ఇయర్, అందరికీ మంచి జరగాలి, అందరూ మంచిగా సంపాదించుకోవాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ఉగాది. హలో, సో మూవీకి అయితే రెడీ అయిపోయాను అనమాట. మంచిగా ఏదో ఒక బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకున్నాను అండ్ బ్లాక్ బీట్స్, ఇవి సిల్వర్ అనమాట, సిల్వర్ బ్లాక్ బీట్స్. ఓకే, మ్యాచింగ్ కోసం మ్యాచింగ్ వేయాలి. సింపుల్గా రెడీ అయిపోయాను, లిప్స్టిక్ పెట్టుకున్నాను. సో అది ఇంకా ఆలస్యం లేకుండా మూవీకి వెళ్ళిపోదాం. మ్యాట్ స్క్వేర్ బాగున్నదని విన్నాను రివ్యూస్. సో నిన్ననే రిలీజ్ అయింది కాబట్టి చూద్దాం ఎట్లుందో. సో ఎస్, అయితే మేము మంచిగా సినిమా చూసి ఎంజాయ్ చేసాం. అంతా జోక్గా ఉన్నది అనమాట మూవీ అంతా. మంచిగా నవ్వుకున్నాము సినిమా అంతా కూడా, పర్లేదు. కామెడీ ఇష్టం ఉన్న వాళ్ళు చక్కగా వెళ్ళి చూడొచ్చు. సో మేము అక్కడి నుంచి మళ్ళీ అందరం కలిసి టిఫిన్ చేసి వచ్చామన్నమాట. మధ్యలో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చేయలేకపోయాను. సో అదనమాట, మొత్తానికి ఈ ఉగాది అయితే ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నాం. మీకు నచ్చినట్లయితే తెలుసు కదా ఏం చేయాలో. లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.